భోజనం తీసుకెళ్ళావుగా, తిన్నావా? భోంచేశావా అడుగుతున్నాను కదా. నీకంటే వినపడదు, ఎందుకలా అరుస్తున్నావు? అరవద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండివ్వాలి. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాట్లేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట అన్నావా? రంగా, మీ పిల్లలిద్దరూ మళ్ళీ కొట్టుకుంటున్నారు. నాకు కాదు. ఏం జరుగుతోంది? ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను. నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా? బాయ్. అమ్మా, ఏమైంది శక్తి? ఏంటి ఇలా పడిపోయావు?
జాగ్రత్తగాలే. అరే శక్తి, కాలేదుగా? ఏంటి ఇలా పడిపోయావు? ఏం కాలేదు కదా? ఓకేనా? పర్లేదు. ఏది చూడండి. దెబ్బ ఏమైనా తగిలిందా? దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? థ్యాంక్ యూ. ఓకేనా? పోనీ ఇంట్లో దింపేనా? మీరు వెళ్ళండి. అన్న వస్తున్నామన్నా. మా మా అమ్మా మా ఎందుకే అరుస్తున్నావు? కాలు బెణికిందమ్మా, నడవలేకపోతున్నా. స్కూల్కి లేట్ అయ్యేలా ఉంది. సరే, ఓ అరగంటలో నాకు రిక్షా వస్తుంది. నేనే నిన్ను దిగబెడతాను. అమ్మా, నేను లేటుగా వెళ్ళకూడదు. నేను స్కూల్ క్యాప్టెన్ని. నేనే లేటుగా వెళ్తే ఎలా చెప్పు? అప్పుడు వెళ్ళొద్దు. అమ్మ, నేను స్కూల్లో చేరినప్పటి నుంచి ఒక్క రోజు కూడా అబ్సెంట్ కాలేదు. అక్క, ఇవాళ షూటింగ్ ఉంది, చేతికి డబ్బులు వస్తాయి, ఇవ్వమని అడిగాను. అయ్యో అక్క, ఏమైంది శక్తికి? ఏం లేదు మల్లర్, స్కూల్కి లేట్ అవుతుందని గోల్ చేస్తోంది. కాలు బెణికింది. అక్క, శక్తి తల్లిని నాతో పంపించు, నేను తీసుకెళ్తాను, సరేనా? ఏమైంది బుజ్జి? ఏమైంది? అయ్యోయ్యో, కాలు బాగా నొప్పిగా ఉందా? హే, దాన్ని చూడవే, సరిగ్గా క్లిప్ కూడా పెట్టుకోవడం రావడం లేదు. ఏమా, ఆ అమ్మాయిని స్కూల్లో దిగబెట్టాలంటే మనం ఊరంతా తిరిగెళ్ళాలి. మీకే మీరు బాగానే చెప్తారు, లేట్ అయితే నన్ను పనిలో నుంచి పీకేస్తారు. జాగ్రత్తగా పోనీ. ఏదో మా కర్మకాలి డబ్బులు లేక ఈ బండెక్కాల్సి వచ్చింది. ఇప్పటికే ఆలస్యమైంది. అప్పట్లాగే నేనే తిట్లు తినాలి. అమ్మా, ఎటెళ్ళాలమ్మా? అన్నా, ఈ ఎడం వైపు తీసుకో. ఆ ఎదురో గేట్ వస్తుంది చూడు. అవునవును. ఆ గేట్ లోపలికి వెళ్ళి అక్కడ ఆపు. అక్క, అక్కర్లేదు, బయట వదిలేయండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇందాక 2 అడుగులేసి వ్యాన్లోకి ఎక్కలేకపోయావు, పైగా ఇప్పుడేమో లేట్ అయిందంటున్నావు. నిన్ను పాఠశాలలో దించిన తర్వాతే మేము మా పని చూసుకుంటాం, సరేనా? Stand in line. 1 arm distance. Make it quick. Girls, please behave. Stand in line, girls. Come on, come on. Get into your lines. చెప్తున్నానుగా. దిగమ్మా, జాగ్రత్త. పర్లేదు, దిగు, ఏం కాదు. ఓకే. Oh, what happened? Please go. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. జాగ్రత్తగా What వెళ్ళు. happened, Shakti? Give me the bag. ఏమైంది? Alamelu, take her to the infirmary. ఎస్ మా. శక్తిరా, నేను పట్టుకుంటాను. ఏమైంది? Girls, ఎలా get back పడ్డా? in line. జారిపడ్డాను. ఓ, జాగ్రత్త. మరి స్కూల్కి ఎందుకు వచ్చావు? ఇవాళకి ఇంట్లో ఉండొచ్చు కదా. స్టార్ ఆఫ్ ది షిప్, స్టార్ ఎంట్రీ ఇస్తూ ఎలా వస్తుందో చూడు. ఆ వచ్చింది మీ అమ్మాయినా? డాన్సర్ కాస్ట్యూమ్ లో ఉంది. వాళ్ళ మాటలు పట్టించుకోక శక్తి, వదిలే. ఇంకొంచెం దూరమే దా. అందరిలాగే మీకు కూడా స్కూల్ గురించి తీపి జ్ఞాపకాలు ఏవైనా ఉన్నాయా? ఐ మీన్, వర్ దోస్ యువర్ బెస్ట్ ఇయర్స్? నేను మర్చిపోలేని రోజులవి. అండ్ ఐ లవ్డ్ ఇట్. నాకు చాలా క్లియర్గా స్కూల్లో ఉన్న మిగతా వాళ్ళకన్నా నేను ఎంత డిఫరెంట్ అని నాకు చూపించింది. వాట్ యు మీన్? మీ టీచర్స్ క్రూరంగా ఉండేవారా? కాదు, అక్కడున్న పిల్లలు. అందరిలాగే మీరు ధనవంతులు కాదనా? అలా కాదు, కాన్వెంట్ ఆ భేదాలు ఎప్పుడూ చూపించలేదు. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా అక్కడ చదువుకున్నారు. ఇక నా క్లాస్మేట్స్ వాళ్ళ తల్లిదండ్రులందరూ రెగ్యులర్ జాబ్స్ చేసేవాళ్ళు. డాక్టర్స్, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇలా ఎంతో మంది.